Good morning, students. So today we are going to learn about after and before as conjunctions. This is the fourth model on after and before. Up to 3 models, you have learned after and before as prepositions. Now after and before are used as conjunctions. Let's see the notes. Here in this model, we use after before as conjunctions. Then we can simply use simple present tense after and before. There is no need to use possessive case noun and possessive case pronoun and verb that inform. Let's see some phrases for your understanding. After you eat food. ఇక్కడ చూడండి నిన్న థర్డ్ మోడల్లో నేర్చుకున్నది ప్రిపోషన్గా అయితే ఈ ప్లేస్లో ఇక్కడ ఏం చేశారంటే ఈ ప్లేస్లో మీరు యూనేమో ఎవరుగా రాశారు, ఈట్నేమో ఈటింగ్గా రాశారు. అంటే ఆఫ్టర్ యువర్ ఈటింగ్ ఫుడ్ అని. ఇంకా అక్కర్లేదు ఇప్పుడు అలాగా పొస్సివ్ కేస్ నౌన్ పొస్సివ్ కేస్ ప్రొనౌన్ అక్కర్లేదు. వెబ్ డాట్ ఇన్ఫార్మేషన్ సింపుల్గా సింపుల్ ప్రెజెంట్. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఈ ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పెట్టడం అంటే ఇదనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేసాం అనమాట, సింపుల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాస్తున్నాం అనమాట. ఇక్కడ after you eat food, don't say after you are eating food in the conjunction. If you say after you are eating food, after becomes preposition. If you say after you eat food, after becomes as conjunction. నువ్వు ఆహారం తిన సేమ్ ఎగ్జాంపుల్స్ నేను ఏవైతే ఇచ్చానో అవే ఎగ్జాంపుల్స్ని నేను కంజంక్షన్గా రాసి పొసెసివ్ కేసు నౌన్ పొసెసివ్ కేసు ప్రొనౌన్ పెట్టడం అనేసి సబ్జెక్ట్ పెట్టి వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టడం అనేసి వెబ్ ఫస్ట్ ఫామ్ పెట్టాను. నిన్న రాసిన దాంట్లో ఎవరు పెట్టాను, ఎవరు తీసేసి యూ రాశాను, ఈటింగ్ పెట్టాను, ఈటింగ్ తీసేసి ఈట్ రాశాను అనమాట. ఆఫ్టర్ యూ ఈట్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ బిఫోర్ హీ జాయిన్స్ జాబ్. నిన్న నేర్చుకున్న దాంట్లో మనం రాసింది ఏంటి, బిఫోర్ హిజ్, ఈ ప్లేస్లో హిజ్ పెట్టాం. ఇక్కడ ఈ ప్లేస్లో ఏం చేసాం మనం, హిజ్ పెట్టాం. ఈ ప్లేస్లో ఏం చేసాం, జాయినింగ్ పెట్టాం. కానీ ఇక్కడ ఏం చేసాను, ఇప్పుడు హిజ్ ప్లేస్లో హీ పెట్టాను, జాయినింగ్ ప్లేస్లో జాయిన్స్ పెట్టాను. ఇక్కడ ఎస్ ఫామ్ ఎందుకు వాడతామన్నది మీకు తెలుసు కదా. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీట్లో వస్తే వెరక్ ఎస్ ఫామ్ పెట్టాలి అన్నది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ కాబట్టి ఆ రూల్ ఫాలో అవుతున్నాం అనమాట. ఓకే, బిఫోర్ హీ జాయిన్స్ ఎ జాబ్, అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు. ఆఫ్టర్ ఐ రిసీవ్ శాలరీ. నిన్న రాసిన దాంట్లో అయితే ఐ ప్లేస్లో మై పెట్టాను, రిసీవ్ ప్లేస్లో రిసీవింగ్ పెట్టాను. ఆఫ్టర్ మై రిసీవింగ్ శాలరీ. ఇప్పుడు మైనేమో ఐ చేశాను, రిసీవింగ్ని రిసీవ్ చేశాను. సో ఆఫ్టర్ ఐ రిసీవ్ శాలరీ, నేను జీతం తీసుకున్న తర్వాత. బిఫోర్ ద థీఫ్ సరెండర్స్ టు ద పోలీస్. అంటే ఏంటి, దొంగ పోలీసులకు లొంగిపోయే ముందు. నిన్న రాసిన దాంట్లో ఈ థీఫ్కి ఇక్కడ ఏం చేసామంటే థీఫ్ అపాస్ట్రియస్ పెట్టి బిఫోర్ ద థీఫ్స్ సరెండరింగ్ అని రాశాను. థీఫ్స్ కున్న ఎస్ అపాస్ట్రియస్ తీసేసి సరెండరింగ్ని సరెండర్స్గా మార్చాను. ఇక్కడ ఎస్ఫామ్ ఎందుకు పెట్టాం, థీఫ్ హీతో సమానంగా పెట్టి. సో బిఫోర్ ద థీఫ్ సరెండర్స్ టు ద పోలీస్. So these are the some phrases for your sake I have given. Let's see the positive structure, how the structure is. After or before plus subject to verb first form object to plus subject to verb first form object. ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి కానీ నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి. సి నేను మీకు స్ట్రక్చర్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. You see here, see this one. ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్ గా నిన్న మీరు నేర్చుకున్నది ఆఫ్టర్ బిఫోర్ తర్వాత పొసెసివ్ కేస్ నౌన్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ వెబ్ డాట్ ఇన్ఫార్మ్ పెట్టారు. ఆ తర్వాత మీరు ఏం చేశారు, ఆబ్జెక్ట్ పెట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాశారు. ఎగ్జాంపుల్ ఆఫ్టర్ యువర్ కమింగ్ హియర్ ఐ గో దేర్ అని. ఇప్పుడు నేను ఏం చేశాను, కంజంక్షన్ గా ఇక్కడ చూడండి యాజ్ ప్రిపోజిషన్స్ ఇది ఆఫ్టర్ బిఫోర్. ఇప్పుడు యాజ్ కంజంక్షన్ ఏం చేశాను, ఈ పొసెసివ్ కేస్ నౌన్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ప్లేస్లో సబ్జెక్ట్ పెట్టాను, వెబ్ డాట్ ఇన్ఫార్మ్ ప్లేస్లో వెర్బ్ ఫస్ట్ ఫామ్ పెట్టాను. ఆఫ్టర్ యువర్ కమింగ్ ఇక్కడ చూడండి
ఈ యువర్ని నేను ఏం చేశాను ఇక్కడ యువర్ తీసేసి యూ పెట్టాను. ఓకే, ఇక్కడ కమింగ్ ఉందా, ఈ కమింగ్లో ఇన్ఫార్మ్ తీసేసాను, కమ్ పెట్టాను. అంటే ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కంజంక్షన్గా వాడితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి ఆ కంజంక్షన్స్ తర్వాత అని చెప్పడం కోసం, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇది ఇచ్చాను అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ నోట్స్. ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ plus verb first form plus object, comma, subject plus verb first form plus object. After we write the exams, they send us to our native places. Same example, నిన్న ఇచ్చిన ఎగ్జాంపుల్ థర్డ్ మోడల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్, సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాయడం జరిగింది మార్చి. ఓకే, నిన్న రాసిన దాంట్లో ఆఫ్టర్ వి రైట్లో వీనేమో అవర్ అని రాశాను, రైట్ని రైటింగ్గా రాసాం. ఇప్పుడు మాత్రం వీ రైట్ అని చెప్పాను. సో మేము పరీక్షలు రాసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని మా సొంత ఊరు పంపిస్తారు. ఓకే, బిఫోర్ ద ఎగ్జాంపుల్, బిఫోర్ హీ మ్యారీస్ అవర్ డాటర్ వీ ఎంక్వైర్ అబౌట్ హిమ్. ఇక్కడ చూడండి, బిఫోర్ హీ మ్యారీస్ లో హీ అన్న ప్లేస్ లో నిన్న రాసిన మోడల్లో హిజ్ పెట్టాను, మ్యారీస్ ప్లేస్ లో మ్యారీయింగ్ పెట్టాను. ఇప్పుడు హీ మ్యారీస్ కి ఎస్వామ్ ఎందుకు పెట్టాం, MARRY, వై తీసేసి IES పెట్టాం. ఎందుకు పెట్టాం అంటే హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్వై పెట్టాం. బిఫోర్ హీ మ్యారీస్ అవర్ డాటర్ వీ ఎంక్వైర్ అబౌట్ హిమ్. అతను మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందు మేము అతని గురించి కూపి తీస్తాము, ఆరా తీస్తాము. ఓకే, లెట్స్ సీ ఫర్ నేటివ్ సెంటెన్స్. ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్, కమా సబ్జెక్ట్ డు నాట్ డస్ నాట్ verb first form ఆబ్జెక్ట్. మిగతాదంతా కామనేనండి. ఒకటి రెడ్ కలర్ ఉన్న వర్డ్స్ ని మనం మార్చాం స్ట్రక్చర్ లోని, సెంటెన్స్ లోని. మిగతా అన్ని కూడా నిన్న నేర్చుకున్న మోడల్తోనే సమానం. మొన్న అండ్ ఫస్ట్ మోడల్లో నేర్చుకున్నవి విధంగానే మిగతా కన్స్ట్రక్షన్ కామా తర్వాత యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ హీ మ్యారీస్ హర్ వీ గివ్ హిమ్ ప్రమోషన్. నిన్న నేర్చుకున్న దాంట్లో ఆఫ్టర్ హిజ్ మ్యారీయింగ్ హెర్ అని రాసాం. హీనేమో హిజ్ గా మార్చాం, మ్యారీస్ ని మ్యారీయింగ్ గా రాసాం నిన్న. ఓకే, ఇప్పుడైతే హిజ్ ని హీగా మార్చాం, మ్యారీయింగ్ ని మ్యారీస్ గా మార్చాం. ఎందుకు మ్యారీకి ఎస్వాం పెట్టాం, మ్యారీస్ అని, హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అతను ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత మేము అతనికి ప్రమోషన్ ఇస్తాము. లేకపోతే క్వశ్చన్ చూడండి, సేమ్ రెడ్ కలర్ గా మారుతుంది తప్ప ఇంకేమి యాజ్ ఇట్ ఈస్ నేను ఉన్న స్ట్రక్చర్స్ ప్రకారం వేస్తాం. ఆఫ్టర్ బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్, కమా క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్. బిఫోర్ యు రైట్ ద ఎగ్జామ్స్ విచ్ టెంపుల్ డస్ యువర్ ఫాదర్ టేక్ యూ టు. ఓకే, నువ్వు పరీక్ష రాయటానికి ముందు మీ నాన్నగారు నిన్ను ఏ గుడికి తీసుకువెళ్తారు. ఇక్కడ నిన్న రాసిన దాంట్లో యూ రైట్ ప్లస్ లో యువర్ రైటింగ్ అని పెట్టాం. ఓకే, యువర్ని యూగా మార్చాం, రైటింగ్ ని రైట్ గా మార్చాం. నేటివ్ క్వశ్చన్ చూడండి ఎలాగుందో. సో ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్, కమా క్వశ్చన్ వర్డ్ డూ నాట్ డస్ నాట్ సబ్జెక్ట్ verb first form ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ రవి కమ్స్ హియర్ వై డోంట్ యూ స్టే హియర్. నిన్న రాసిన దాంట్లో రవికి అపాస్ట్రిఫీ ఎస్ ఇచ్చి కమ్స్ ప్లేస్ లో కమింగ్ పెట్టాం, రవీస్ కమింగ్ అని పెట్టాం నిన్న థర్డ్ మోడల్లో. ఇప్పుడు ఫోర్త్ మోడల్ కాబట్టి కంజంక్షన్ గా రవీస్ ని రవిగా మార్చి కమింగ్ ని కమ్స్ గా మార్చాం. సో రవి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎందుకు ఉండరు, హూ మీద పాజిటివ్ వచ్చేసరికి ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్, కమా హూ ప్లస్ verb first form ప్లస్ ఎస్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి. బిఫోర్ ద CM విజిట్స్ PDP హూ క్లీన్స్ ద రోడ్స్. నిన్న రాసిన దాంట్లో CM కి అపాస్ట్రిఫీ పెట్టి విజిట్స్ ని విజిటింగ్ గా రాసాం. ఇప్పుడు ఏం చేసాం, CM's ప్లేస్ లో అంటే CM అపాస్ట్రిఫీ ప్లేస్ లో CM పెట్టాం, అలాగే విజిటింగ్ ప్లేస్ లో విజిట్స్ పెట్టాం. విజిట్ కి ఎస్వాం ఎందుకు పెట్టాం, CM హీతో సమానం కాబట్టి. ముఖ్యమంత్రి పెద్దాపురాన్ని దర్శించడానికి ముందు ఎవరు రోడ్లను శుభ్రం చేస్తారు, హూ మీద నెగిటివ్ చూడండి. ఆఫ్టర్ బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్, కమా హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ verb first form ప్లస్ ఆబ్జెక్ట్. ఆఫ్టర్ బాస్ గివ్స్ సాలరీ హూ డస్ నాట్ స్పెండ్ దట్ మనీ. నిన్న రాసిన దాంట్లో బాస్ కి బయట అపాస్ట్రిఫీ ఇచ్చాం, ఎందుకంటే ఆల్రెడీ 2 ఎస్లతో ఎండ్ అయిపోయింది కాబట్టి, ఇస్ సౌండ్ తో ఉంది కాబట్టి ఇంకా అపాస్ట్రిఫీ పెట్టడం అనేసి ఓన్లీ అపాస్ట్రిఫీ ఎస్ ఇవ్వడం అనేసి అపాస్ట్రిఫీ ఇచ్చాం నిన్న. ఇప్పుడు ఏం చేసాం, బాస్ రాసాం, అపాస్ట్రిఫీ తీసేసాం. గివింగ్ అండ్ ప్లేస్ లో నేను రాసాం, ఇప్పుడు గివింగ్ ప్లేస్ లో గివ్స్ పెట్టాం. ఎందుకు గివింగ్ ఎస్వాం పెట్టాం, బాస్ హీతో సమానం కాబట్టి. ఆఫ్టర్ బాస్ గివ్స్ సాలరీ హూ డస్ నాట్ స్పెండ్ దట్ మనీ. బాస్ జీతం ఇచ్చిన తర్వాత ఎవరు ఆ డబ్బు ఖర్చు పెట్టరు. సమ్ ప్రైజెస్ హై గివెన్ అగైన్ ఆఫ్టర్ ది ప్రిన్సిపాల్ హోయెస్ట్ ద ఫ్లాగ్. నిన్న రాసిన దాంట్లో ఆఫ్టర్ ది ప్రిన్సిపాల్స్ అపాస్ట్రిఫీ ఉంది, హోయెస్ట్ ప్లేస్ లో హోయిస్టింగ్ అని ఉంది. ఇప్పుడు మార్చాము మనం చూసుకోండి. బిఫోర్ వీ సెలబ్రేట్ ద ఫెస్టివల్, మేము పండుగ జరుపుకోవడానికి ముందు. ఆఫ్టర్ హీ మ్యారీస్, అతను పెళ్లి చేసుకున్న తర్వాత. బిఫోర్ యూ ఎంటర్ ద న్యూ హౌస్, మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి ముందు. ఆఫ్టర్ వీ కంప్లీట్ ద
ఎలక్షన్స్, మేము ఎలక్షన్స్ పూర్తి చేసుకున్న తర్వాత బిఫోర్ ఐ లెర్న్ మనీ, నేను డబ్బు అప్పు ఇవ్వడానికి ముందు, ఆఫ్టర్ స్టూడెంట్స్ రైట్ ద ఎగ్జామ్స్, స్టూడెంట్స్ పరీక్షలు రాసిన తర్వాత, బిఫోర్ సార్ కట్స్ ద ఎగ్జామ్ పేపర్స్, సార్ పరీక్ష పేపర్లు దిద్దడానికి ముందు అని ఈ విధంగా అన్ని కూడా పొసెసివ్ కేసు తీసేసి మామూలుగా సబ్జెక్ట్ పెట్టాము. ఇన్ఫార్మల్ తీసేసిన వెర్బులన్నీ కూడా మామూలుగా రాసాం. ఇక్కడ చూడండి హోయిస్టింగ్, నేను రాసిన దాంట్లో హోయిస్టింగ్ అని రాసాం, ఇప్పుడు హోయిస్ట్ అని పెట్టాం అనమాట. సో ఈ విధంగా మనకి సెంటెన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఆఫ్టర్ బిఫోర్లో సెకండ్ మోడల్లో సెంటెన్స్ని అండ్ థర్డ్ మోడల్లో సెంటెన్సెస్ని సేమ్ మీరు కంజంక్షన్గా రాయమని నేను ఇక్కడ ఏం చేశానంటే హోంవర్క్ ఇవ్వడం జరిగింది. హోంవర్క్ చూడండి, ఇక్కడ ఇది ఆఫ్టర్ బిఫోర్ ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, ఇది ఆఫ్టర్ బిఫోర్ థర్డ్ మోడల్. సేమ్ సెంటెన్సెస్ మీరు కంజంక్షన్స్గా రాయండి. ఓకేనా? విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with the answers after some time. Meanwhile, you have to translate these 20 sentences in your notebooks. Okay, students, with this I'm stopping. Goodbye, students.